హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనమైతే వరమహాలక్ష్మి వ్రతాన్ని అందరం కూడా శుక్రవారం రోజు చేసుకుంటున్నాం కదా. అమ్మవారికి ఏ పదార్థాలను మనము నైవేద్యంగా సమర్పిస్తే మంచిదో మనము ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియచేస్తాను. వరలక్ష్మీదేవికి తీపి పదార్థాలు, పాలతో చేసిన వంటకాలు మరియు పప్పులతో చేసిన ప్రసాదాలు అంటే చాలా ఇష్టం. హిందూ సాంప్రదాయం ప్రకారం వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారికి 9 రకాల లేదా 5 రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన వంటకాల జాబితాలో మనం ఇప్పుడు కొన్ని పేర్లైతే మీకు తెలియచేస్తాను. తీపి వంటకాలలో మనకు ముందుగా గుర్తొచ్చేది పరమాన్నం, క్షీరాన్నం అని కూడా అంటాం కదా. పాలు, కొత్త బియ్యం, బెల్లం మరియు నెయ్యితో చేసే ఈ ప్రసాదము అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి నైవేద్యము. అదేవిధంగానే ఇంకొక ప్రసాదంగా మనం చెప్పుకునేటువంటి పూర్ణం బూరెలు, శనగపప్పు, బెల్లం పూర్ణాన్ని మినపపిండి తోపులో ముంచి నూనెలో వేయించే సాంప్రదాయ వంటకం. ఇది లేకుండా వరలక్ష్మి పూజ పూర్తి కాదు. అదేవిధంగానే మూడవ నైవేద్యంగా మనము చక్కెర పొంగలి, బెల్లం పొంగలి చేస్తాము. బియ్యం, పెసరపప్పు, నెయ్యి, జీడిపప్పులతో చేసే కమ్మని వంటకం ఈ చక్కెర పొంగలి. దాని తర్వాత రవ్వ కేసరి, సుజీ హల్వా, ఇవి కూడా అమ్మవారికి మనము ప్రసాదంగా సమర్పించవచ్చు. బొంబాయి రవ్వ, పంచదార, నెయ్యితో సులభంగా చేసుకునే ప్రసాదము రవ్వ కేసరి. అదేవిధంగానే ఇంకో ప్రసాదంగా మనం చెప్పుకున్నట్లయితే బెల్లం అప్పాలు. గోధుమ పిండి లేదా బియ్యం పిండిని బెల్లం పాకంతో కలిపి నూనెలో వేయిస్తారు. ఇవి బెల్లం అప్పాలుగా కూడా అమ్మవారికి నైవేద్యంగా మనము పెట్టవచ్చును. అదేవిధంగానే పులుపు మరియు ఉప్పు వంటకాలు, చింతపండు పులిహోర. ఏ పండుగకైనా అమ్మవారికి పులిహోర నివేదించడం చాలా శుభప్రదం. దీన్ని లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపు రంగుకు ప్రతీకగా అందరం కూడా భావిస్తారు. అదేవిధంగానే దద్దోజనం. ఈ దద్దోజనాన్ని పెరుగన్నంతో, అన్నంలో గట్టి పెరుగు, పోపు మరియు కొద్దిగా మిరియాల పొడి వేసి చేసే చలవ చేసే ప్రసాదము. ఇది కూడా అమ్మవారికి చాలా ఇష్టకరమైనటువంటి ప్రసాదము, దద్దోజనంగా కూడా చెప్పుకుంటారు. అదేవిధంగానే కట్టె పొంగలి. బియ్యం, పెసరపప్పు, మిరియాలు, జీలకర్ర మరియు నెయ్యి వేసి ఉడికించే కారపు పొంగలి. దీనిని కట్టె పొంగలి అంటారు కదా. ఈ ప్రసాదం కూడా అమ్మవారికి నివేదించడం చాలా మంచిది. అదేవిధంగానే మినపగారెలు అంటే వడలు. మినపప్పును రుబ్బి అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసి నూనెలో కరకరలాడేలా వేయిస్తారు. వీటిని కూడా అమ్మవారికి సమర్పించినట్లయితే చాలా మంచిది ఈ మినపగారెలు. అదేవిధంగానే నవధాన్యాల ప్రసాదము. శనగల గుగ్గిళ్ళు, నల్ల శనగలు లేదా తెల్ల శనగలను ఉడికించి పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుముతో పోపు పెడతారు. ఈ వ్రతంలో శనగలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ విధంగా ఇన్ని రకాల ప్రసాదాలను అమ్మవారికి మనం సమర్పించినట్లయితే చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో అందరికీ నచ్చిందా? ఈ విధంగా మనము అమ్మవారి యొక్క భక్తి శ్రద్ధలతో పూజలు అనేవి మనం చేసుకొని ఈ ప్రసాదాలను మనము అమ్మవారికి నివేదిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంతో శ్రద్ధా భక్తులతో వీడియోలను చూస్తున్నారు, వింటున్నారు. థ్యాంక్ యూ సో మచ్.